వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గం అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోడలు శిల్పా కార్తిక్ రెడ్డి సతీమణి శిల్ప మాన్వితారెడ్డి కోరారు. ఆత్మకూరు పట్టణంలోని గరీబ్ నగర్ కు చెందిన 16 మరియు 19 వార్డులలో ఆదివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మా మామయ్య శిల్ప చక్రపాణి రెడ్డిని శ్రీశైలం ఎమ్మెల్యేగా, పోచా బ్రహ్మానందరెడ్డిని నంద్యాల ఎంపీగా గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించిన శిల్ప మాన్వితారెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మూల రాజగోపాల్, కౌన్సిలర్లు విజయ చౌదరి, ముర్తుజా, 19వ వార్డు ఇన్ఛార్జ్ జయకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, మహిళా నాయకురాలు దర్గమ్మ, మేరమ్మ, జుబేదా, షేక్, వార్డు నాయకులు, గృహ సారథులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు మొదలైన వారు పాల్గొన్నారు. అంతే లేదు డైలీ కూడా తిరుగుదాం. వాళ్ళు వచ్చినప్పుడు మన వాళ్ళు ఎంతమంది చూపిస్తే డైలీ మనం తిరగకపోయినా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. కానీ అడుగు ఒకసారి అవకాశం ఇచ్చినందుకు పెన్షన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఇంకోసారి అవకాశం ఈ రోడ్లు కంపల్సరీ ఇక్కడే వస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా స్పందన చాలా బాగుంది జగనన్న మీద. పోయిన 5 సంవత్సరాల కింద ప్రామిస్ చేసిన మేనిఫెస్టో అంతా 95% అందరికి ఇవ్వడం జరిగింది. పెన్షన్లు అభివృద్ధి చేసినారు, అమ్మఒడి, రోడ్ శాంక్షన్ చేయడం కానీ, నల్ల ట్యాప్స్ ఇవ్వడం కానీ, నవరత్నాల్లో అన్నీ ఇవ్వడం జరిగింది. ఈసారి ఎక్కడ చూసినా జనాలలో మంచి స్పందన ఉంది. మీ మామయ్యకే ఓటేస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. ఈసారి జగన్ అన్న కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసినాడు. 1000 రేట్లు ఇంకా బెటర్గా చేస్తాడు, మామయ్యకి ఇంకో అవకాశం ఇస్తే అని చెప్పాడు. చక్రపాణి రెడ్డి గారు వచ్చినాక రోడ్లు ఇవ్వడం కానీ, పెన్షన్లు అందరికీ అందడం కానీ, ట్యాప్స్ అయినా లేకపోతే ఇల్లులు ఇవ్వడం అయినా, రోడ్స్ చేయడమైనా అన్నీ బాగా జరిగినాయి. షాదీఖానాలు అన్నీ అందరు ఇప్పుడు వాలంటీర్లు ఎక్కడ తినకుండా ప్రతి వార్డ్కి మంచి అభివృద్ధి జరిగింది మామయ్య వచ్చినాక. ఈసారి కూడా గెలిపిస్తే ఇంకో 1000 రేట్లు బెటర్గా చేస్తాడు మామయ్య. కొత్త మేనిఫెస్టో రిలీజ్ అయింది. అందరు ఓటేసి మామయ్యని గెలిపియండి. అందరు ఫ్యాన్ గుర్తుకి ఓటేసి శిల్పా చక్రపాణి రెడ్డి గారిని గెలిపియండి. ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని కూడా గెలిపియండి.